వెల్కమ్ బ్యాక్. సో మరి సెడ్నా గాడెస్ ఆఫ్ సీ, ఈమె ఈ క్షణంలో అల్సియన్తో కంజంక్షన్ లోకి రావడం మొదలయ్యింది. ఆ ఎనర్జీస్ ఉపయోగించుకొని భూమి మీద ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది కూడా కొద్దిగా తెలుసుకుందాము. మరి మన యొక్క నక్షత్ర మిత్రులు తిరిగి భూమి మీదకి రావడము భౌతికంగా మీరు ఎలా అయితే ఏరోప్లేన్ చూస్తారో, ఒక ట్రైన్ చూస్తారో, ఒక బస్సు చూస్తారో, మీ పక్క మనిషిని, పక్క జీవిని కళ్ళతో చూడగలుస్తారో, అలాగ తిరిగి రావడం అనేది అంటే వారి యొక్క మదర్ షిప్స్ లో, వారి యొక్క యుఎఫ్ఓలతో భూమి మీద ల్యాండ్ అవుతూ దాన్నే ఫస్ట్ కాంటాక్ట్ ప్రక్రియ అని చెబుతూ ఉంటాము. ఫస్ట్ కాంటాక్ట్ ప్రక్రియ అనేది మరి ఈ న్యూ ఎనర్జీ అసెన్షన్ పుస్తకాలు, తైబా గ్రహయాత్ర బుక్ అనేది తెలుసుకున్న వాళ్ళకి, అది చదివిన వాళ్ళందరికీ ఇవన్నీ విదితమే. అలాగే నా సెషన్స్ ఫాలో అవుతున్నా కూడా తెలిసిన పదమే. ఈ ఫస్ట్ కాంటాక్ట్ అనేది జరగడానికి డోర్స్ ఆర్ ఓపెన్, తలుపులు తెరవబడ్డాయి. మరి వారు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు, ఎలా కాంటాక్ట్ చేస్తారు అనేది ఎప్పుడు ఇండివిడ్యువల్ ప్రాసెస్ లోనే ఉంటుంది. బిగినింగ్ లో మొట్టమొదటిగా జరగబోయే ఫస్ట్ కాంటాక్ట్లు ప్రతి వ్యక్తికి కూడా, అంటే ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక స్వప్రక్రియ. అది ఇండివిడ్యువల్. మీ యొక్క లైట్ కోఎఫిషియంట్ ని బట్టి, మీ యొక్క ఆత్మ ప్రణాళికని బట్టి ఎవరు ఎలాగ రచించుకుని వచ్చి ఉంటే వారికి అలాగా ఫస్ట్ కాంటాక్ట్ అనేది జరుగుతుంది. ప్లైడియన్లు మిమ్మల్ని కలవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు నేను భౌతికంగా కలిస్తే ఎలా ఉంటుంది, చక్కగా మాట్లాడుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, లేదా దండం పెట్టడం, ఏదో అలాంటి సిగ్నేచర్స్ అన్ని కూడా ఎనర్జెటిక్ సిగ్నేచర్స్ గా మిగిలిపోయాయి ఇప్పటి వరకు. అవి ఇప్పుడు ఫిజికల్ గా మేనిఫెస్టేషన్ అనేది జరగడానికి ప్రాసెస్ మొదలయ్యింది. దీనికోసం అసెన్షన్ అనేది కూడా మొదలై తీరాలి. అందుకే లైట్ ఫోర్సెస్ గూగ్నియర్ అనే ఒక టెక్నాలజీని, అదొక అడ్వాన్స్డ్ అసెన్షన్ టెక్నాలజీ. మనకి సంబంధం లేదు ఆ గూగ్నియర్ ఎలా ఉంటుంది అంటే, హ్యామర్ ఆఫ్ థార్ అంటే మ్యోల్నిర్ టెక్నాలజీ అనేది నేను పదం వాడుతూ ఉంటాను. మ్యోల్నిర్ టెక్నాలజీ అనేది భూమి మీద మాయపొర తొలగించడానికి లైట్ ఫోర్సెస్ ఉపయోగించే ఒకానొక టెక్నాలజీ. అలాగే ఈ భూమి అసెండ్ అవ్వడానికి ఒక అడ్వాన్స్డ్ అసెన్షన్ టెక్నాలజీని యూజ్ చేయడం మొదలు పెట్టారు. దాన్నే గూగ్నియర్ అంటారు. ఈ గూగ్నియర్ లో ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే ఈ ఫస్ట్ కాంటాక్ట్ కి సిద్ధంగా ఉన్నారు, అసెన్షన్ కి సిద్ధం అవుతున్నారు అన్న వారందరికీ కూడా కుండలిని యాక్టివేట్ చేసే ఎనర్జీస్. ఎందుకు అంటే ప్లానటరీ అసెన్షన్, ఒక హ్యూమన్ అసెన్షన్. మీరు సెయింట్ జర్మియన్ చెప్పండి, బుద్ధుడు చెప్పండి, మహావతార్ బాబాజీ అనండి, ఆంజనేయ స్వామి అనండి, ఏదైనా వేరెవరైనా అసెండెడ్ మాస్టర్స్ ఎవరి పేర్లు చెప్పినా, సెరాపిస్ బే, ఎల్ మోరియా, ఎవరి పేర్లు చెప్పినా అసెన్షన్ అనే ప్రక్రియ మీ కుండలిని శక్తి ఎలా యాక్టివేట్ అవుతుంది, మీ యొక్క భౌతిక శరీరం కాంతి శరీరంగా ఎలా మారిపోతుంది అనేది కుండలిని శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే కుండలిని ఎనర్జీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చక్ర వ్యవస్థకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అవన్నీ కూడా పూర్తిగా లైట్ కండక్టింగ్ ఛానల్ గా మారిపోవాలి. ఏకచక్రం, అసెన్షన్ చక్ర అంటే ఏకచక్రం అయిపోవాలి. దానికోసం సంబంధించి ఎలక్ట్రిక్ ఫైర్ ఎనర్జీస్ ని భూమి మీదకి పంపించడమే గూగ్నియర్ అనే టెక్నాలజీ. ఆ గూగ్నియర్ అనేది అసెన్షన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫర్ ద ప్లానెట్. ఇప్పుడు లైట్ ఫోర్సెస్ అందరూ కూడా ఆ ఎనర్జీస్ ని భూమి మీదకి పంపిస్తున్నారు. అందుకే అసెన్షన్ కోసం మాత్రమే ఫోకస్ చేసే సమయం ఇది. మరి ఇంకేది ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అసెండ్ అవ్వడానికి, మీతో పాటు భూమాతని అసెండ్ చేయించడానికి వచ్చిన నక్షత్ర లోక వాసులు మీరైతే
డెఫినెట్ గా అసెన్షన్ కోసం మాత్రమే ఫోకస్ చేయాల్సిన అవసరం, అంతేగాని పక్కామేమంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్క దేశంలో ఏం జరుగుతుంది అనవసరం. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీ లైట్ కోఎఫిషియంట్ ఉపయోగపడుతుంది, పెరుగుతుంది అంటే డెఫినెట్ గా తెలుసుకోండి. పక్కింట్లో ఏం జరుగుతుంది తెలుసుకుంటే మీ యొక్క కుండల్ని యాక్టివేట్ అవుతుందా? మీరు పక్క దేశం గురించో పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీ కుండల్ని యాక్టివేట్ అవుతుందా? సింపుల్ క్వశ్చన్. ఎవ్రీ టైమ్ శ్రీలక్ష్మి దుగ్గరాలో ఇంకో మాస్టర్ ఇంకొకళ్ళు ఎవరో వచ్చి అలా మీకు గుర్తు చేయాల్సిన అవసరాలు ఏం లేవు. మీరేం చేస్తే మీకు లైట్ కోఎఫిషియంట్ పెరుగుతుంది, మీరు యాంకర్ చేస్తే లైట్ పెరుగుతుంది, అదొక్కటే ఆలోచించండి. ఎస్, నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, దీనివల్ల నా లైట్ కోఎఫిషియంట్ ఎంత పెరుగుతుంది, అంతే. యూ హ్యావ్ టు క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్. స్వ స్వయ స్వయంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. స్వీయ పరిశీలన అనేది చాలా ముఖ్యం ఈ టైంలో. అది తెలుసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం మీదే. ఎందుకంటే అన్ని రకాలుగా లైట్ ఫోర్సెస్ అన్ని అవైలబిలిటీలోకి మీకు తీసుకొచ్చేసారు. ఇప్పుడు మీరు చీకటి జీవులు, చీకటి బలగాలు అసలు ఏం లేవు. అవేం మాట్లాడాల్సిన అవసరం లేదు, బికాజ్ అవన్నీ తొలగిపోయిన విషయాలు, గతంలో జరిగిన విషయాలు. ఆ గతించిన విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అవి ప్రస్తుతం ఉనికిలోనే లేవు, ఈ సృష్టి యొక్క ఉనికిలోనే లేవు. మరి అలాంటివి పట్టుకొని అవి ఉన్నాయి అందుకే నేను ఎదగటం లేదు, నేను ముందుకెళ్ళ అదంతా ఉత్తుత్తినే అయిపోయి, అవన్నీ సిచ్యువేషన్స్ అయిపోయి. ఆ మనం చేసిన ధ్యానాల ఫలితంగా అవ్వచ్చు, చేసిన గ్రిడ్ వర్క్ ఫలితంగా అవ్వచ్చు, అలాంటి పరిస్థితులన్నీ సమూలంగా తీసివేయబడ్డాయి. ఓన్లీ థింగ్ డార్క్ అట్లాంటియన్ ఎనర్జీస్ కొద్దిగా ఉన్నాయి. అవేమి మిమ్మల్ని ఏమీ చేయలేవు, బికాజ్ మీరు కానీ నేను కానీ అంత పెద్దగా చేసేసే లైట్ వర్క్ ఏముందనేది మన అందరికీ తెలిసినదే. సో దాది మిమ్మల్ని ఏమీ చేయదు, మిమ్మల్ని టార్గెటే చేయదు, ఎవరిని చేయదు, మన ఎవరిని టార్గెట్ చేయదు. సో మీరు డెఫినెట్ గా అవేర్నెస్ తో ఉంటూ అసెన్షన్ కోసం మాత్రమే వర్క్ చేయాల్సిన సమయం వచ్చింది. టైం వేస్ట్ చేసుకుంటే ఏం జరుగుతుంది మీకు? లేదు, నాకు వ్యాపకాలు ఎక్కువ అండి, నేను ఎక్కువ ఆలోచించాలండి, అదలాగా ఆలోచించాలి, ఇదలాగా మాట్లాడాలండి, నేను పని చేయాలండి, తప్పదండి, నేను ఇలా రాసేసుకున్నానండి నా జీవితాన్ని అని అనుకుంటే గనక అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని చూస్తే మీరు నెక్స్ట్ వేవ్ ఆఫ్ అసెన్షన్ లోకి వెళ్ళిపోతారు. అంటే భూమాత అసెండ్ అయ్యే విధానంలో భూమానవులు మూడు వేవ్స్ ఆఫ్ అసెన్షన్, 3 వేవ్స్ ఆఫ్ అసెన్షన్, 3 దశలుగా జరుగుతుంది. ఈ 3 దశల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆత్మ ప్రణాళికలో మీరు మొదటి వేవ్ లో అసెండ్ అవ్వాలని రాసుకుని ఉంటే, కానీ భూమి మీదకి వచ్చి మాయపొరలో చిక్కుకున్న తర్వాత రకరకాల వ్యాపకాలతో ఆ ప్రణాళికని సంపూర్ణంగా నెరవేర్చుకునే స్థితిలో లేకపోతే, మీరు చెయ్యలేకపోతే అప్పుడు ఏమవుతుంది? మీరు రెండో వేవ్కో మూడో వేవ్కో వెళ్ళిపోతారు. బికాస్ మీ తలరాతని మీరే మార్చుకునే కెపాసిటీ మీకు ఎప్పుడూ ఉన్నది. మీరు ఎలా చెబితే అలా నిర్ణయింపబడుతూ ఉంటుంది మీ తలరాత. ఎవడో బ్రహ్మో వాడెవడో ఇంకెవడు రాయడు, మీరు మీరే రాసుకుంటారు. అందుకే ఉద్ధరేదాత్మ ఆత్మానం ఎలా రాసుకొచ్చారో దాన్ని అలా ఇంప్లిమెంట్ చేయడం లేదు అంటే మిమ్మల్ని మీరే ఉద్ధరించుకుంటూ ఉండాలి, అంతే. సో నెక్స్ట్ వేవ్ లోకి వెళ్ళిపోతారు. అదే సెకండ్ వేవ్ లో రాసుకున్నారు అనుకోండి, అంటే మీకు ఆత్మ ప్రణాళిక రచించుకుంటున్నప్పుడు అయ్య బాబాయ్ ఫస్ట్ వేవ్ అంటే మరి ఏమో ఏం జరుగుతుందో, అంత స్పీడ్ గా మార్పులు నేను తట్టుకోగలను లేదో, కొంత అసెన్షన్ ఎనర్జీస్ భూమి మీద యాంకర్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళని చూసి నేను ఈజీగా వెళ్ళిపోతాను. బికాజ్ నాకు వే షోవర్స్, నా మార్గాన్ని చూపించేవాళ్ళు, ఆ మార్గాన్ని చూపించేవాళ్ళు నా ముందు వచ్చేసి ఆ ఎనర్జీస్ ని యాంకర్ చేసేస్తే నెక్స్ట్ నేను సులువుగా వెళ్ళిపోతాను. ఫస్ట్ వేవ్ కాదులే సెకండ్ వేవ్ లో వెళ్దామని రాసుకొచ్చారు అనుకోండి, వచ్చినప్పుడు మళ్ళీ ఈ మాయలో పడిపోయి యథా రాజా తదా ప్రజలాగా మామూలుగా కొట్టుకెళ్ళిపోతూ ఉంటే గనక అప్పుడు మీ యొక్క ఆత్మ ప్రణాళికలో సెకండ్ వేవ్ అని రాసుకుని ఉన్న మీరు థర్డ్ వేవ్ కి వెళ్ళిపోతారు. థర్డ్ వేవ్ ఆఫ్ అసెన్షన్ కి వెళ్ళిపోతారు. మేడం అయితే ఫస్ట్ వేవ్ ఆఫ్ అసెన్షన్ 2 నెలల్లో జరుగుతుందో 3 నెలలు జరుగుతుందో అది నాకు కూడా తెలియదు, బికాస్ అవన్నీ డివైన్ టైమింగ్స్. అసెన్షన్ కోసం మాత్రమే ఫోకస్ చేసే సమయం వచ్చిందని చెప్పగలను, కానీ ఎప్పుడు జరుగుతుంది తారీఖులు నెలలు సంవత్సరాలు నాకైతే ఏం తెలియదు. కానీ
ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జన్మలుగా, ఈ జన్మలో ఎంతో తాపత్రయంతో పత్రిసార్ అనివ్వండి ఎంతమంది వర్క్ చేశారో దీనికోసం, ఆ సమయం, ఆ డివైన్ మూమెంట్ అనేది వచ్చింది. భూమి మీద మేనిఫెస్ట్ చేయగలిసాం. మనకి మనం చప్పట్లు కొట్టుకోవాలి, కావాలంటే ఆనంద బాష్పాలు, కష్టానికి ప్రతిఫలంగా వచ్చింది లేదా కష్టానికి ఒక రెండు మూడు కన్నీటి చుక్కలు మనకి మనమే ఖర్చుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ కి అయితే వచ్చి ఉన్నాము, సక్సెస్ఫుల్ గా మేనిఫెస్ట్ చేస్తున్నాము. ఎప్పుడు ఫస్ట్ వేవ్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ వేవ్ అవుతుంది, థర్డ్ వేవ్ అవుతుంది అనేది నాకు తెలియదు. నేను కూడా మీలాగా మనిషినే, నాకు అన్ని తెలుస్తాయి అనుకోవడం మాత్రం పొరపాటు. లిమిటెడ్ నాలెడ్జ్ నాకు కూడా ఉంటది, బికాజ్ నేను మాయపూర్లోనే ఉంటాను కాబట్టి నాకు కూడా అన్ని తెలియచెప్పబడవు, ఎవరికీ తెలియచెప్పబడవు. అలాగా అందరికీ తెలియచెప్పబడలేని విషయాల్లో ఒకటి ఏంటంటే టైమింగ్ ఆఫ్ అసెన్షన్, టైమింగ్ ఆఫ్ ద ఈవెంట్, టైమింగ్ ఆఫ్ ద ఫస్ట్ కాంటాక్ట్. ఈ సమయాల యొక్క ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ ఇవ్వబడదు, ఎవ్వరికీ ఇవ్వబడదు, ఈవెన్ కోబ్రాకి ఇవ్వబడదు, ఎవ్వరికీ తెలియచెప్పబడదు. అంటే ఈవెంట్ ఇప్పుడు అవుతుంది, ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడు అవుతుంది, అసెన్షన్ ఇప్పుడు అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియచెప్పబడదు. మరి